హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేటువంటిదైతే ఒకటి నిర్వహించిందనమాట. అయితే ఇప్పటికీ చాలామంది వరకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. కొంతమందికి మాత్రము ఈ సర్వే గురించి అంత అవేర్‌నెస్ లేక వాళ్ళు సర్వే చేయడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు తెలియకపోవడం వల్ల చేపించుకోలేదనమాట. సో, ఈ విధంగా చాలామంది కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. మేము సర్వే చేసుకోలేదు, మాకు తెలీదు దీని గురించి అని చెప్తూ ఉన్నారు. నాకు కామెంట్స్‌లో కూడా చాలామంది కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి చివరి తేదీ ఉందా లేదా? అది కూడా అడుగుతూ ఉన్నారు. అట్లాగే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు వీటికి సంబంధించి ఏ రకమైనటువంటి జాబ్స్ అయితే ఇస్తారు? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పారు కదా! మాకు గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా ఇస్తారా? లేదంటే నార్మల్ జాబ్సే ఇస్తారా? అని కొంతమందైతే అడుగుతూ ఉన్నారు. ఇంకొంతమందొచ్చేసి ఎప్పటి లోపల జాబ్స్ అయితే ఇస్తారు? ఎప్పటినుంచి మేము వర్క్ చేసుకోవాలి? అని అడుగుతూ ఉన్నారనమాట. ఓకేనా? సో, అలాగే ఇంకొంతమందొచ్చేసి దీనికి సాలరీ అనేటువంటిది ఎంత ఉంటుంది? మహిళలకి ఇస్తారా? అదే విధంగా మగవారికి కూడా ఇస్తారా? అంటే ఇద్దరికీ ఇస్తారా? లేదంటే కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారా? అని కొంతమందైతే అడుగుతూ ఉన్నారు. సో, వీటన్నిటికి సంబంధించైతే నేను మీకోసము కొన్ని రకాల క్వెషన్స్ అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చానండి. సో, మీకు వాటి గురించైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకున్నటువంటి డౌట్స్ మొత్తం కూడా క్లియర్ చేస్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా దయచేసి ఎండ్ వరకు చూడండి వీడియోని. వీడియోని ఎండ్ వరకు చూసి కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా స్ లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ తెలుస్తుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకైతే వచ్చేద్దాము. సో, మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వచ్చేసి యాక్చువల్‌గా ఈ నెలాఖరు వరకైతే చేపించాలని గడువు తేదీ అయితే ఇచ్చారనమాట. కొన్ని ప్రాంతాల్లో అంటే చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు వెళ్లి అడిగినప్పుడు లేదు సర్వే అనేటువంటిదైతే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చేయడానికైతే కుదరదని చెప్తూ ఉన్నారని చాలామంది కూడా నాకు కామెంట్స్‌లో అయితే చెప్పారు. బట్ మనకి ఈ నెలాఖరు వరకైతే ఇచ్చారనమాట. దీనికి గడువు తేదీ వచ్చేసి. సో, ఆల్మోస్ట్ ఆల్ చాలామంది కూడా చేసుకోవడం జరిగింది. ఇంచుమించుగా 1,00,00,000 మంది పైగానే నిరుద్యోగులైతే ఉన్నారు. జాబ్స్ అనేటువంటివి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా. 18-50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు మహిళలు కావచ్చు, ఆడవారు కావచ్చు. ఇద్దరికైతే ఇస్తారనమాట ఈ జాబ్స్. కేవలం ఆడవారికైతే కాదండి. మీరు అట్లయితే అనుకోవద్దు. సో, అయితే దీనికి సంబంధించి డేట్ అనేటువంటిదైతే ఉందా లేదా? గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి అడిగితే వాళ్ళైతే క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు కాబట్టి దీనికి నాకు తెలిసి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే అవకాశం లేదు. ఖచ్చితంగా 18-50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే దీనికి అర్హులైతే అవుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులైతే ఉండాలన్నమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే పూర్తి ఉంటేనే మీకు ఈ యొక్క సర్వే చేయడానికి లిస్ట్‌లో నేమ్ వస్తుంది. లేదంటే లిస్ట్‌లో నేమ్ అయితే రాదు. అన్ని క్యాస్ట్‌ల వాళ్ళైతే అర్హులైతే అవుతారండి. పర్టిక్యులర్‌గా ఈ క్యాస్ట్ వాళ్ళకే జాబ్స్ అయితే ఇస్తాము అనైతే ఏం లేదు. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉండకూడదు. చాలామంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు. అది కూడా చెప్తాను మీకు ఏ విధమైనటువంటి జాబ్స్ అయితే ఇస్తారు అనే విషయం గురించి. ఇక రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి? ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్స్ అయితే స్లాట్స్ క్లోజ్ అయిపోయాయని చెప్తున్నారు ఆన్లైన్‌లో. సో, కేవలం మనకు గ్రామ వార్డు సచివాలయం అధికారులు మాత్రమే చేయగలుగుతారు. వారికి మాత్రమే యాక్సెస్ అయితే ఉందన్నమాట ఈ జాబ్స్‌కి అప్లై చేయడానికి. ఆన్లైన్‌లో చేసుకోవచ్చంటే ఆన్లైన్‌లో చేసుకోకూడదు. ఆఫ్లైన్‌లో చేసుకోవచ్చంటే ఆఫ్లైన్‌లో కూడా మీ అంతటి మీరైతే చేసుకోకూడదు. చేసుకోవడానికి వీలైతే లేదు. కేవలం గ్రామ వార్డు సచివాలయం అధికారులు మాత్రమే చేస్తారండి. ఇక సర్వేలో అడిగేటువంటి ప్రశ్నలు వచ్చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. 7 ఉన్నాయి చూడండి. విద్యా అర్హత అనేటువంటిది ఏమిటి? ప్రస్తుతం మీరు ఎంతవరకు ఏమన్నా పని చేస్తున్నారా? లేదా ప్రస్తుతం పని చేస్తున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో పనిచేస్తున్నారు? వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారా? లేదంటే ఆఫీస్ వద్ద నుంచి పనిచేస్తున్నారా? లేదా హైబ్రిడ్ మోడ్‌లో కొంతకాలం ఇంటి వద్ద నుంచి కొంతకాలం ఆఫీస్‌లో పనిచేస్తున్నారా? అని అడుగుతారు. అలాగే ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నట్లయితే మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? లేదా? మీరు లేవని చెప్పినట్లయితే వాళ్ళు ఫెసిలిటీస్ అయితే కల్పిస్తారండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్నట్లయితే మీ ఇంట్లో
బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అవకాశం ఏమన్నా ఉందా? ఓకేనా. సో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్తో ఇంటర్నెట్ సదుపాయం అయితే ఉంది? మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ స్నేహితులకు లేదా మీ కొలీగ్స్, మీ తోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కొరకు ఇంట్లో ప్లేస్ లేదా సపరేట్గా రూమ్ ఉన్నదా? ఉంటే ఆ రూమ్ యొక్క కొలత ఎంత? ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఆ రూమ్లో పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది? దాని తర్వాత ప్రస్తుతం పనిచేయకపోతే ఏదైనా ఫీల్డ్లో పనిచేయటకు ఇష్టం ఏమన్నా ఉందా? అంటే మీకు ఇష్టం ఉన్నదని చెప్పినట్లయితే వాళ్ళు ఆపర్చునిటీ అయితే మీకు కల్పిస్తారనమాట. అందుకొరకు వాళ్ళు అడుగుతారు ఆ క్వశ్చన్, ఆపర్చునిటీ కల్పించడానికి. పని చేయటం ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హాజరవుతారా? ఓకేనా. మీరు పని చేయడానికి ఇష్టమైతే ఉన్నట్లయితే మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి హాజరైతే అవుతారని కూడా అడుగుతారు అనమాట. సో అక్కడ మీరు జాబ్స్ ఏమీ లేనట్లయితే మీకు ఖచ్చితంగా అయితే మాకు జాబ్ లేదు, మేము ట్రైనింగ్కు హాజరవుతామని వాళ్ళకి చెప్పండి. ఓకేనా. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు వాళ్ళు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటువంటివి చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ వచ్చేసి ఏ రకమైనటువంటి జాబ్స్ అయితే ఇస్తారు? సో ఇక్కడ మీరు చూడొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రోల్స్ వచ్చేసి మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటైతే ఉంటుందన్నమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే మీ యొక్క టైపింగ్ స్పీడ్ ఉంటుంది కదా, ఓకేనా. ఈ వర్డ్స్ టైపింగ్ ల్యాప్టాప్లో టైపింగ్ నైపుణ్యత ఉంటే సరిపోతుంది. అదేవిధంగా టైం ఫ్లెక్సిబుల్, నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ అవకాశం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ఓకేనా. ఫోన్ లేదా చాట్ ద్వారా కస్టమర్లకు సహాయం అయితే చేయడము, అంటే దీన్నే ఈమెయిల్ చాట్ అంటారు. కొన్ని కంపెనీలు భాషా నైపుణ్యాల ఆధారంగా ఇస్తాయన్నమాట ఈ జాబ్స్ని. అంటే కమ్యూనికేషన్ అయితే ఉండాలి బాగా ఈ జాబ్స్ రావాలి అంటే. సో దాని తర్వాత కంటెంట్ రైటరు, బ్లాగ్ రైటరు, ఓకేనా. తెలుగు లేదా ఇంగ్లీష్లో రచన చేయగలిగితే చాలు, వెబ్సైట్ల కోసం ఆర్టికల్ అయితే రాయాలన్నమాట. ఇది వన్ కైండ్ ఆఫ్ జాబ్ అనమాట, జాబ్ రోల్. ఇక డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా హ్యాండ్లింగ్, గూగుల్ యాడ్స్, ఎస్ఈఓ వంటి పని చేయడము, ఆన్లైన్ కోర్సులు చేసి ఈ ఫీల్డ్లోకి అయితే రావచ్చు అనమాట. అదేవిధంగా ట్రాన్స్లేటర్, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదించడము, డాక్యుమెంట్స్ వెబ్ కంటెంట్ను అనువాదించడం, అంటే డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి కంటెంట్ను తెలుగులో నుంచి ఇంగ్లీష్కు, ఇంగ్లీష్లో నుంచి తెలుగుకు ట్రాన్స్ఫర్ అయితే చేయడం అనమాట, ట్రాన్స్లేట్ చేయడం, అదొక జాబ్ అనమాట. ఆన్లైన్ ట్యూషన్ టీచింగు, ఓకేనా. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ఇవ్వడము, ప్రత్యేకంగా తెలుగు లేదా ఇతర సబ్జెక్ట్స్కు నేర్చుకోవచ్చు. అలాగే వర్చువల్ అసిస్టెంట్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈమెయిల్స్ చెక్ చేయడం కావచ్చు, అదేవిధంగా అపాయింట్మెంట్లు బుక్ చేయడం కావచ్చు, చిన్న బిజినెస్లకు సహాయక పని, ఈ విధమైనటువంటి రోల్స్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో. గ్రాఫిక్ డిజైనరు, వీడియో ఎడిటరు, ఓకేనా. క్రియేటివిటీ డిజైన్లు తయారు చేయడము, అడాబ్ ఫోటోషాపు, క్యాన్వా, ప్రీమియర్ ప్రో వంటి టూల్స్ను ఉపయోగించడము, ఓకేనా. ఈ విధంగా జాబ్స్ అనేటువంటివి అయితే ఉంటాయండి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ద్వారా. ఈ జాబ్స్ అయితే ఇస్తారు. సో ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. సో ఇక ఈ జాబ్స్ వచ్చేసి మ్యాక్సిమం మనకు ఈ నెలాఖరు లోపల లేదా మే నెల ఫస్ట్ వీక్లో ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. దాని తర్వాత ఆ లిస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ యొక్క నైపుణ్యాలను బట్టి, ఓకేనా, వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళకి ఏ జాబ్స్ ఇవ్వాలో ఆ జాబ్స్ అయితే ఇస్తారనమాట. సో ఫస్ట్ వాళ్ళకి దాని మీద అంత నాలెడ్జ్ లేనట్లయితే శిక్షణ అయితే ఇస్తారు. ఇక దాని మీద శిక్షణ ఇచ్చాక వాళ్ళకి జాబ్స్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఈ విధంగా అయితే మీకు జాబ్స్ అనేటువంటివి అయితే ఇస్తారని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ విధమైనటువంటి జాబ్స్ అయితే ఇస్తారు అని. ఇక ముందు రోజుల్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఛానల్ నుంచి అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకునేసి డౌట్స్ అయినా కూడా అడగండి.